అయితే ప్రయత్నం చేయాలి కదా. మీకు మీకు పదవులు వచ్చాయి, కార్యకర్తలకు ఎప్పుడు పదవులు వస్తాయి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుస్తారు, నలుగురు ఎంపీలు గెలుస్తారు. కింది స్థాయి వాడు సర్పంచ్ కావద్దా, ఎంపీటీసీ కావద్దా? ఎంత సీరియస్గా ఉంది మీ పార్టీ? ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం మీరు ఏమైనా ఖర్చు పెడుతున్నారా రూపాయన్నా వాళ్ళని గెలిపించేందుకు? టీఆర్ఎస్ పార్టీ పెట్టిన 6 నెలల్లో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ గెలిచింది, కరీంనగర్ జడ్పీ చైర్మన్ విత్-ఇన్ 3 years లో గెలిచింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 32 జడ్పీ చైర్మన్ స్థానాల్లో ఎన్ని జడ్పీ చైర్మన్లు వస్తాయి? అప్పుడు 10 జడ్పీ స్థానాలు తెలంగాణలో ఉంటే 2 జడ్పీ చైర్మన్లు టీఆర్ఎస్ విత్-ఇన్ 6 months లో కైవసం చేసుకుంది. మీ భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు ఉంది కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎన్ని జడ్పీ చైర్మన్లు కొడతారు రేపు? 32లో ఒక్కటన్నా కొట్టగలరా చెప్పండి? సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, పెద్ద నేతలంతా ఏసీ ఆఫీసుల్లో హైదరాబాద్లో రూముల్లో కూర్చోవాలి. గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రం పార్టీ పెరగకూడదు. గ్రాస్ రూట్లో కార్యకర్త అన్నవాడు అక్కడనే ఉండాలి. బీఆర్ఎస్ కార్యకర్త బాగుపడ్డారు 10 సంవత్సరాల అధికారంలో. కాంగ్రెస్ కార్యకర్తలు అధికారంలో ఉన్నారు, వాళ్ళు బాగుపడ్డారు. ఇంతకుముందు ఉన్న టీడీపీ వాళ్ళు బాగుపడ్డారు. చచ్చి చెడిందంతా కూడా బీజేపీ కార్యకర్త. వాడు ఎకనామిక్ స్టేటస్ చేంజ్ కాలేదు, సోషల్ స్టేటస్ చేంజ్ కాలేదు. కొద్దిమంది అంటారు ఎకనామిక్ స్టేటస్ అంటే మేము కార్యకర్తని కరప్ట్ చేయం. కార్యకర్తని కరప్ట్ చేయకండి, అట్లీస్ట్ వాడు చెప్పుకోవడానికి ఒక పదం ఉండాలి కదా. మేము దేవాలయ పాలక మండలి చైర్మన్ అని పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో పొత్తుతో పదవులు తీసుకుంటున్నారు కనీసం. కరెక్ట్. అంటే దీని మీద నేషనల్ లెవెల్ లీడర్స్ ఎవరు కాన్సంట్రేట్? అందుకనే ఇప్పుడు రాజా సింగ్ చెప్పింది అదే కదా, జాతీయ పార్టీని కూడా ఒప్పించడంలో ఇక్కడ అధికారంలోకి రావాలి. కరెక్ట్ గా అధికారంలోకి వచ్చే సమయానికి 2018లో 14లో తెలుగుదేశంతో పార్టీకి పొత్తుకెళ్లారు. అప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు జరగాల్సి ఉండే. టీఆర్ఎస్ తో కేసీఆర్ రెడీ అయినారు పొత్తు పెట్టుకునేందుకు. అప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి వస్తుండే. కానీ కొద్దిమంది తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి వెళ్లాలని అప్పుడు ప్రెషర్ చేసి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ నేతలు, నిజానికి కిషన్ రెడ్డి అప్పుడు టీఆర్ఎస్ తో రెడీ ఉండే. ఏపీకి సంబంధించి కొద్దిమంది నేతలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బాగుండదు అని చెప్పి బలవంత పెట్టి పొత్తు పెట్టించారు. లేకపోతే టీఆర్ఎస్ బీజేపీ అధికారంలోకి వస్తుండే, కార్యకర్తలకు ఆ ఫలాలు వచ్చేవి. 2018లో టీఆర్ఎస్ తో పూర్తిగా మ్యాచ్ ఫిక్సింగ్ అని వచ్చి ఒంటరిగా పోటీ చేస్తే 1 సీట్ వచ్చింది. 2023లో గదే మళ్ళా మ్యాచ్ ఫిక్సింగ్ అనే వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఓట్ బ్యాక్ అంతా షిఫ్ట్ అయింది. సరైన సమయంలో బండి సంజయ్ షిఫ్ట్ చేశారు. సో ఇట్లా చారిత్రక తప్పిదాలు కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ కూడా చేస్తూ పోతే ఆ పార్టీ కార్యకర్తల స్థితి గతి మారదు. అది మాత్రం నేను చెప్పగలను. దిశ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మారదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు 32 జడ్పీ చైర్మన్లు ఎన్ని గెలుస్తారో స్టేట్మెంట్ ఇవ్వండి. ఒకటి గెలుస్తాం, ఒక్క జడ్పీ చైర్మన్ గెలుస్తామని ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వనండి చాలు. ఎప్పుడు చూడు వీళ్ళు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పోటీ చేయడం తప్ప ఎవడైనా కింద నుంచి గెలవాలి కదా, రావాలి కదా. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎంతమంది నేతలు ఫండింగ్ చేస్తారో చూద్దాం. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు వీళ్ళు జాతీయ పార్టీ నుంచి ఫండింగ్ తీసుకుంటున్నారు కదా. ఎమ్మెల్యే ఎలక్షన్కు, ఎంపీ ఎలక్షన్కు ఎంతమంది పోయి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు బీజేపీ గెలిపించుకునేందుకు ఫండింగ్ చేస్తారో చూద్దాం. సో మొత్తం కూడా నేతలంతా కలిసి కార్యకర్తలు ముంచుతున్నారు. ఇదంతా కూడా నాకు కార్యకర్తలు మొన్న కూడా కార్యకర్తల గురించి మాట్లాడాను, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా వచ్చిందని చెప్తున్నా. చూద్దాం. అంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ అంటూ ఇంకా రాదంటారా బీజేపీ నుంచి? అంటే బీజేపీ ఇస్ డిసిప్లిన్ పార్టీ. ఇప్పుడు నేషనల్ పార్టీ ఏంది, ఆయన క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారన్న యాంగిల్లోనే చర్య తీసుకుంటుంది. కానీ ఆయన క్రమశిక్షణ రాహిత్యానికి ఎందుకు పాల్పడ్డారన్న విషయం ఆలోచించదు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు నిజంగా చెప్పండి, మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేని కన్సల్ట్ చేయకుండా జిల్లా అధ్యక్ష పదవులు నియమించలేదా? ఎవరు ఎంపీ ఉంటే వాళ్ళని అడిగి చేశారు జిల్లా అధ్యక్ష పదవి. కొత్తగా వచ్చిన ఎంపీలను కూడా కన్సల్ట్ చేసి జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు. కానీ రాయసింగ్ 3 సార్లు అది బీజేఎల్పీ లీడర్గా ఉండే ఒకప్పుడు హిందుత్వ కోసం ఓల్డ్ సిటీలో ఫైట్ చేస్తున్నారు. ఆయన ఒక్క జిల్లా అధ్యక్ష పదవి పడితే దానికి ప్రతిసారి వంకనే, ఆయన అడిగిన దానికి వంక. అందుకని గోటితో క్రమశిక్షణ రాయితేనే పాల్పడ్డారు. ఇండిసిప్లిన్ నిజంగానే. పార్టీ ఏం చేసినా చుప్చాప్ మూసుకోవాలి, అది బీజేపీలో జరగాలి. కానీ మిగతా నేతల్ని అందరూ ఒకళ్ళు 3-4 జిల్లా అధ్యక్షులు పంచుకున్నప్పుడు ఈయన ఒక్క జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంలో ప్రాబ్లం ఏంది? లేదా ఇవ్వట్లేదని పిలిచి చెప్పొచ్చు.
జాతీయ నాయకత్వానికి ఇవన్నీ తెలియదు కదా. పార్టీ సిద్ధాంతం ఏంది, నువ్వేం పార్టీ ఏది డిసైడ్ చేస్తే అది డిసైడ్ చేయాలని. ఓకే కానీ పార్టీ మిగతా వాళ్ళ విషయంలో ఒక న్యాయం, రాయల్ సింగ్ విషయంలో ఒక న్యాయం మాత్రం చేసింది అన్న విషయంలో మాత్రం సందేహం లేదు. అది మాత్రం నో డౌట్. ఓకే 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 భరత్. సో దీనిలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకో టాపిక్ చూద్దాం.